This is the final video in the JavaScript, which I am going to tell about the things which most important things in the JavaScript. ఏవైతే JavaScript లో ఈ గుర్తుంటే చాలు మనం చేయొచ్చు వర్క్ అనే కొన్ని థింగ్స్ నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, ఫస్ట్ పాయింట్, ఒక 10 పాయింట్స్ చెప్తాను. మెయిన్ అసలు ఒక ప్రాసెస్ ఎలా వర్క్ చేయాలి, ఎలా స్టార్ట్అప్ ఎలా చేయాలి దీనికి. మెయిన్ దీనికి ఏంటంటే 2 థింగ్స్ ఉంటాయి. గెట్ ద డేటా, సెట్ డేటా. సో గెట్ వాల్యూ, సెట్ వాల్యూ, ఇవన్నీ నేను ఇప్పుడు డిస్కస్ చేసే పాయింట్స్ ఇవి. ఓకేనా? అండ్ నెక్స్ట్ get value, set value, get value, set value, get data, set data, and then converting, JSON ఆబ్జెక్ట్ అంటే కన్వర్టింగ్. ఓకే, ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. 6th పాయింట్, కంపారిజన్. ఓకే, 7th పాయింట్, get attribute. 8th పాయింట్, set attribute. 9th పాయింట్, ఇవన్నీ లూపింగ్. నేను లూపింగ్స్ ఇవన్నీ చెప్పట్లేదు, బట్ ఇక్కడ నేను చిన్నవి ఏంటంటే, మనం లూపింగ్ సింటాక్స్ ఎవరికైనా గుర్తుంటుంది, కండిషన్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎవరికైనా గుర్తుంటుంది. బట్ అది టెక్నికల్ గా, ఇప్పుడు లూప్స్ ఏమంటే టెక్నికల్ గా ఎవరైనా చెప్తారు. నేను గెట్ డేటా అంట. గెట్ డేటా అంటే అదేంటి అసలు, కానీ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే అర్థం అవుతుంది, గెట్ డేటా అంటే అర్థం కాదు. సో ఇలాంటివి నేను చెప్తాను అనమాట, అంటున్నా ఇప్పుడు అంతే. ఓకేనా? ఐడి, 10th one. సో ఫస్ట్ విల్ కవర్ దీస్ ఫస్ట్ వన్. సో గెట్ డేటా అనేది ఏంటి, ఇలాంటి గెట్ డేటా ఎలాంటి ప్రాసెస్ యూజ్ చేస్తారు. గెట్ డేటా ఇది చూడండి, డేటా, వాల్యూ, యాట్రిబ్యూట్, ఇంకొకటి ఉంది 10th, స్టైల్. ఓకే, డేటా, వాల్యూ, యాట్రిబ్యూట్, స్టైల్, దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్. మనం ఎంత పెద్ద లాజిక్ రాసినా ఈ 4 పాయింట్స్ దగ్గర మిస్టేక్ రాస్తే మనకి టోటల్ అవుట్పుట్ మొత్తం మిస్టేక్ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ మనకి HTML టెక్స్ట్ వాల్యూ ATTR, HTML టెక్స్ట్ వాల్యూ ATTR, ఇవి వాల్యూ ఇవి ఉంటాయి అన్నమాట. స్టైల్, CSS ఇవి ఉంటాయి. ఓకే, ఇవేంటి, ఇప్పుడు నువ్వు ఒక డేటాని మ్యానిపులేట్ చేయాలనుకున్నావు. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు మ్యానిపులేట్ ద HTML కంటెంట్ అన్నాను. ఇప్పుడు HTML కంటెంట్ ని మ్యానిపులేట్ చేసే ప్రాసెస్ లో HTML కంటెంట్ ఏ ట్యాగ్ లో ఉంది, P ట్యాగ్ లో ఉందా, ఇన్పుట్ ట్యాగ్ లో ఉందా, లేకపోతే ఇమేజ్ లో ఉన్న SRC లో ఉన్న మ్యాటర్ మార్చాలనుకుంటున్నానా, విత్ మార్చాలనుకుంటున్నానా, లేదా దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలనుకుంటున్నానా. దీస్ ఆల్ విల్ కమ్ ఆన్ టు ద మైండ్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక P ట్యాగ్ లో టెక్స్ట్ మారుస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద P tag of the text. Okay, for the HTML text value attribute. So HTML will come under the get data and set data. So for this, so ఇది get data చేయాలన్నా set చేయాలన్నా HTML కే చేయాలి. సో HTML కి చేయాలి అంటే మనం ఇప్పుడు మనకి కామన్ అన్నమాట. ఎక్కడ నుంచి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ట్యాగర్ క్లాస్. ఇక్కడ వరకు కామన్ అన్నిటికీ. ఇక్కడ ఇన్నర్ HTML రాయాలి వెన్ యూఆర్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్ ద HTML. ఓకే, ఈక్వల్ టు సమ్, ఇది గెట్ కి. ఓకే,
అదే సెట్ చేస్తున్నాం వెన్ యూఆర్ గోయింగ్ టు సెట్ ద డేటా, సెట్ ద HTML data. So when you get setting when you are getting the data, sorry, this is the set. రివర్స్ రాశాను. సెట్ అంటే ఏంటి, నువ్వు ఒక వాల్యూని ఇంకొక వాల్యూలో స్టోర్ చేస్తున్నాం. సిఎక్స్ అనే వాల్యూని ఐడికి పంపిస్తున్నాం అనమాట. ఓకే, మ్యానిపులేట్ చేస్తున్నాం. సెట్ అంటే ఏంటి, ఇది సెట్, ఇది గెట్. గెట్ అంటే వీఆర్ గెటింగ్ ద డేటా, వీఆర్ స్టోరింగ్ దిస్ డేటా ఇన్ వన్ వేరియబుల్. సో గెట్టింగ్ అంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. ఇన్నర్ HTML అని పెట్టుకోవచ్చు, ఇన్నర్ టెక్స్ట్ అని పెట్టుకోవచ్చు. టెక్స్ట్ అంటేనేమో ఓన్లీ టెక్స్ట్ వస్తుంది, ఇన్నర్ HTML విత్ పీ ట్యాగ్స్ సహా వస్తుంది మనకి, అంతే. ఇన్నర్ టెక్స్ట్ అయినా HTML అయినా విల్ కమ్ అండర్ దిస్. ఓకే, టెక్స్ట్ విడిగా చెప్తాను చూడండి మళ్ళీ మీకు. నెక్స్ట్ ఇన్నర్ టెక్స్ట్ ఉంది కదా, ఇది కూడా విల్ కమ్ అండర్ ద డేటాలోనే. ఇక్కడ టెక్స్ట్ పెట్టండి, అంటే ఇక్కడ HTML క్యాపిటల్ ఉంటుంది, ఇక్కడ టెక్స్ట్ టీ ఒకటే క్యాపిటల్. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ. వాల్యూ అంటే ఏంటంటే, ఇదంటే HTML ఇవన్నీ ఏంటి, ఒక పీ ట్యాగ్కి ఏవే ట్యాగ్స్లో యూజ్ చేస్తాం మెయిన్గా, H1, స్పాన్, బోల్డ్, HP, స్పాన్, బోల్డ్, యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ లోపల టెక్స్ట్ మనకు కనిపించే టెక్స్ట్ చేంజ్ చేయాలంటే HP, స్పాన్, వీటన్నిటిలోనూ టెక్స్ట్ని. ఓకేనా. వాల్యూ అంటే ఇట్స్ ఓన్లీ విల్ హ్యావ్ ద ఇన్పుట్ ట్యాగ్కే ఉంటుంది వాల్యూ. ఓకేనా. సో గెట్ వాల్యూ, సెట్ వాల్యూ. ఓకే. సో డాక్యుమెంట్ బార్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ వాల్యూ ఇవ్వాలి, ఇక్కడ డాట్ వాల్యూ. ఇలా వాల్యూ ఇస్తేనే మీకు ఇన్పుట్ ట్యాగ్లో ఉన్న డేటా గెట్ అవుతుంది. ఇన్పుట్ ట్యాగ్లో ఉన్న డేటా గెట్ అవ్వాలంటే మీరు ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ HTML అని రాస్తే రాదు, గెట్ వాల్యూ అని రాయాలి. ఇలాంటివి చిన్న చిన్నవే మీరు మర్చిపోతారు ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళు. ఓకే. నెక్స్ట్ దిస్ ద ఇన్పుట్. నెక్స్ట్ ఏముంది, యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్కి రావాలంటే గెట్ యాట్రిబ్యూట్, సెట్ యాట్రిబ్యూట్ అని రాయాలి. సో ఇదేంటి, HREF, ఐడీస్, క్లాసెస్, SRC, విడ్త్, హైట్, ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ గెట్ యాట్రిబ్యూట్ అని రాయాలి, ఇక్కడ సెట్ యాట్రిబ్యూట్. ఎందుకు, నువ్వు సెట్ చేయాలనుకుంటే సెట్ యాట్రిబ్యూట్, గెట్ చేయాలంటే గెట్ యాట్రిబ్యూట్. దిస్ ఇస్ ద థింగ్ అనమాట. నెక్స్ట్ ఫైనల్లీ వీ హ్యావ్ CSS. సో CSS లో ఒకటే ఉంటుంది, ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ స్టైల్, ఇక్కడ ప్రాపర్టీ నేమ్. ప్రాపర్టీ నేమ్ ఐడియా ఉంది కదా మీకు, మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవరీ ప్రాపర్టీలో. మల్టిపుల్ వర్డ్స్ మధ్యలో మనకి ఐఫోన్ ఉంటుంది యాక్చువల్లీ ఇన్ ద CSS. But here we need to remove that hyphen and we need to combine both words, and then the second word first letter should be the capital. That is the way of writing the property name. Okay na. Suppose for example, if I have background color ila untadi in HTML, but in the JavaScript untadi kada, this ila మనం hyphen remove చేసి first letter capital పెట్టాలి. This should be in the JavaScript. రాయాలి. ఓకేనా. ఇక్కడ వాల్యూ ఇవ్వాలి, రెడ్ అయితే రెడ్, బ్లూ అయితే బ్లూ, ఇలా వాల్యూ ఇవ్వాలి. దీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్. ఇప్పుడు మనం గెట్ వాల్యూ చేసాము, యాట్రిబ్యూట్ చేసాం. నెక్స్ట్ కన్వర్టింగ్ అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎరే అని 2 థింగ్స్ మైండ్లోకి వస్తాయి. ఇది చూడండి, ఎరే ఎప్పుడైనా, నేను మళ్ళీ ఎందుకు ఓవరీ చెప్తున్నా అంటే మీరు అవన్నీ వింటే కన్ఫ్యూజ్ అయిపోతారని మీకు ఓవరీ ఇస్తున్నా. సో వేరియబుల్ ఎప్పుడైనా మీరు వార్తో స్టోర్ చేయండి. ఓకేనా. ఈచ్ అండ్ ఎవరీ లైన్ కి ఎండింగ్ లో సెమీకోలన్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎరే అంటేనే ఒక నిమిషం నుండి, ఇక్కడ మనకి ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. స్ట్రింగ్ అంటేనేమో డబుల్ కోట్స్ తో రాయాలి. ఓకేనా. క్యారెక్టర్ అంటేనేమో సింగిల్ కోట్ తో రాయండి. ఎరే అయితేనేమో బై యూజింగ్ దిస్ బ్రాకెట్. ఆబ్జెక్ట్ అయితే బై యూజింగ్ దిస్ బ్రాకెట్. ఓకేనా. ఎరే ఒక టు గెట్ ద ఎరే వాల్యూ ఆఫ్ ఎరే యూస్
ఆఫ్ 0. ఇక్కడ ఇండెక్స్, మీరు ఏ ఇండెక్స్ అయితే ఆ ఇండెక్స్. టు గెట్ ద వాల్యూ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇక్కడ డాట్ కీ. ఓకేనా, ఇలా గెట్ చేసుకుంటాం. సో కన్వర్టింగ్ అంటే ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సపోజ్ ఇప్పుడు మీకు డేటాబేస్ నుంచి వచ్చే డేటా అనేది మీకు జేసన్ ఫార్మేట్ లో ఉంటుంది. జేసన్ ఫార్మేట్ అంటే ఇట్ లుక్ లైక్ ఆబ్జెక్ట్ బట్ నాట్ ఆన్ సింగిఫై ఆబ్జెక్ట్ అంటాం దీన్ని. నార్మల్గా ఏంటంటే నేమ్, ఇలా ఉంటుంది ఇన్ నార్మల్గా ఆబ్జెక్ట్ అయితే. బట్ జేసన్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. ఇలా ఉండదని మనం వర్క్ చేయలేం. సో ఫర్ దిస్ వీ నీడ్ టు కన్వర్ట్ జేసన్ డాట్ పార్స్. అప్పుడు మనకి ఇది ఈ ఫార్మేట్ లోకి వస్తుంది. ఓకే, ఇది చేస్తే ఇది ఈ ఫార్మేట్ లోకి వస్తుంది. ఇన్ కేస్ దీన్ని జేసన్ స్ట్రింగ్ఫై చేస్తే ఇప్పుడు మనకి ఈ ఫార్మేట్ లోకి వస్తుంది. ఓకే, ఈ ఫార్మేట్ లో ఉన్నది ఇలా రా అంటే జేసన్ స్ట్రింగ్ఫై వాడాలి, ఈ ఫార్మేట్ లో ఇలా రా అంటే జేసన్ పార్స్ వాడాలి. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ అది కన్వర్టింగ్ అనమాట. నెక్స్ట్ కంపారిజన్ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కంపారిజన్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్స్ టు. ఈక్వల్ టు అంటే జస్ట్ అసైన్ ద వాల్యూ అనమాట. ఓకే, ఇక్కడ కంపేర్ అటు పక్కన ఉంది ఈ పక్క నెంబర్ సేమ్ అని కంపేర్ చేస్తుంది. ఇక్కడ కంపేర్ విత్ డేటా టైప్. సరే గూగుల్లో చూసుకోండి, మీకు దీనికి డిఫరెన్సెస్ అర్థమవుతాయి ఇంకా క్లియర్గా. డేటా టైప్ తో కంపేర్ చేస్తాం విత్ టైప్. ఇది నెక్స్ట్ ఐడి అని పెట్టాను. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ జావాస్క్రిప్ట్ లో 99% ట్రై టు యూజ్ ఐడి, నాట్ క్లాసెస్ ఆర్ నాట్ ఎనీ ట్యాగ్స్. by if you want to set the data, if you want to get the data, use id because id తో ఇంకొకటి దాన్ని రీప్లేస్ అయినా మీకు యూనిక్ ఉంటుంది కాబట్టి. సో మీకు డేటాలో కూడా మిస్టేక్స్ ఉండవు. క్లాస్ ఇష్యూస్ అనుకో బై మిస్టేక్ ఆ క్లాస్ ఎక్కడైనా ఉందనుకోండి, ఆ డేటా వస్తుంది, ఈ డేటా వస్తుంది, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇన్ ద ఐడి ప్రాపర్టీ. అండ్ స్టైల్, ఫైనల్లీ స్టైల్ వచ్చేసరికి ఇది చెప్పాను కదా, ఇది స్టైల్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్ విచ్ యూ వాంట్ టు నో. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన కవరింగ్ చేసిన అన్ని ఇందులోనే ఉన్నాయి నాకు తెలిసి మ్యాథ్స్. ఈవెంట్ సింటాక్సెస్ టాపిక్స్ కాదు. ఈవెంట్ అంటే నేను చెప్పిన దాంట్లో కవర్ అయిన బేసిక్ సింటాక్సెస్. ఏది చేయాలన్నా ఇవి యూజ్ చేసే చేసావు. ఓకే, నెక్స్ట్ టాపిక్స్ విచ్ ఐ హ్యావ్ కవర్డ్ ఇన్ దిస్ సిరీస్. ఫస్ట్ వన్ intro. Okay, and the second one is intro. Basically JavaScript ఎందుకు, what the purpose of using JavaScript, why should we go for JavaScript. So when we go for notes we can easily understand student ఇది. నెక్స్ట్ ఏం చేసాము, how many ways to write the JavaScript చూసాము. నెక్స్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ చూసాము, వేరియబుల్స్ చూసాము, get data by using JS, attributes, data types, functions, events, operators, conditional statements, looping statements, local variables, validations, bomb, DOM, and Ajax concept, get method, post method. ఇవి చెప్తాం మనం యాక్చువల్ కాన్సెప్ట్. దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. సో ఇందులో ఇంకొకటి మిస్ అయింది ఏంటంటే when you are going to write any function, 11th point, ఫంక్షన్, మీరు ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ రాస్తుంటే మస్ట్ అండ్ షుడ్ దానికి ఫస్ట్ థింగ్ కాలింగ్ ఉండాలి, సెకండ్ థింగ్ కాల్డ్ ఉండాలి. ఓకేనా, రెండు ఉంటేనే ఫంక్షన్ రాయాలి. ఈవెంట్ కూడా మ్యాక్స్ మీరు ఏదైనా ఈవెంట్ కాల్ చేస్తుంటే ట్రై టు కాల్ దట్ ఈవెంట్ ఇన్ ద ఫంక్షన్ అనమాట. ఈవెంట్ గురించి ఏం చెప్పలేం, టైప్స్ ఎక్కడ ఏమి ఉంటుందో మనం స్ట్రైక్ అయితే చాలు. ఈవెంట్స్ గురించి ఫర్ లూప్స్ అనేవి మీకు బేస్ ఆన్ ద సింటాక్స్. ఫర్ లూప్ యూస్ చేసేటప్పుడు మీకు సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటో తెలియాలి. ఓకేనా,
కండిషనల్ స్టేట్మెంట్స్ మీరు కండిషన్ అనేది ఎగ్జాక్ట్ గా రాయాలన్నమాట. లెస్ దాన్ దగ్గర గ్రేటర్ దాన్ పెట్టి లెస్ దాన్ పెట్టినా మీకు ఇన్ఫినిటీ లూప్ రిపీట్ అవుతూ ఉంటది. Okay, these are the basic things in the JavaScript. And next, now from next videos we are going to the jQuery. In the jQuery also we'll repeat the same thing, but jQuery ఏంటంటే మనకి జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ లాగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం కోడ్ అనేది మనకి లిటిల్ బిట్ తగ్గుతూ వస్తుంది when you are using jQuery. Okay, so we'll continue with the jQuery series from tomorrow onwards, from next video. Sorry. Okay. I will this file name basics.